ఇందాక నేను ఒక వీడియో చూసిన బ్యాన్ అనసూయ అంట. ఏంది బ్రో మన తెలుగు క్రౌడ్ ఇట్లున్నారు, నాకేం అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద మనిషి శివాజీ గారు ఏదో కామెంట్ చేసిండు. అనసూయ పాపం ఎక్కడనో ఈవెంట్లో గెస్ట్గా పోయింది. ఆమె మొహంలో తీసుకుపోయి మైకి పెట్టి క్వశ్చన్ అడిగితే నార్మల్గా జవాబు చెప్పింది. ఇట్లా అనసూయ ఒక్కతే కాదు, మస్తు మంది జవాబులు చెప్పారు, మగవాళ్ళు చెప్పారు, ఆడవాళ్ళు చెప్పారు. తిప్పి అనసూయని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఐ థింక్ మనందరికీ ఒక ఇండిపెండెంట్ స్ట్రాంగ్ ఉమెన్ని ఎట్లా డీల్ చేయాలో తెలియదు. వీఆర్ నాట్ ట్రైన్డ్ టు హ్యాండిల్ అన్ ఇంటెలిజెంట్ ఉమెన్ హూ ఇస్ బ్యూటిఫుల్ and is unapologetically celebrating her beauty and brains. మనము ఆడోళ్ళని స్వేచ్ఛగా వాళ్ళ అందాన్ని, వాళ్ళ తెలివిని, వాళ్ళ ఎక్స్పెరిమెంటల్ క్రియేటివిటీని, ఆర్ట్ని ఎంజాయ్ చేయగలిగిచ్చినప్పుడు ఇది ఒక పీస్ఫుల్ సొసైటీ అని అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఈ బట్టల చుట్టూ కమ్యూనికేషన్ రచ్ ఏదైతే మన సొసైటీలో జరుగుతుందో దట్ ఈస్ ఇనఫ్ ప్రూఫ్ దట్ హౌ అన్సేఫ్ ఆర్ ఉమెన్ ఆర్. మీ కళ్ళకు ఎలా అందంగా కనిపించాలో, మీ కళ్ళకు మీ డెఫినేషన్లకు పవిత్రంగా ఎలా కనిపించాలో దాన్ని బట్టి అందరూ ఉండాలనుకునే చాదస్తం ఏదైతే ఉంది చూసిరా, అది పోయినప్పుడే బాగుపడతాం. ఐఎమ్ సో సారీ అనసూయ, యూ ఆర్ గోయింగ్ త్రూ లాడ్ ఆఫ్ షిట్. ఎంతమంది హీరోయిన్లు ఎక్స్పోజింగ్లు చేసిర్రు, అన్ఎథికల్ సబ్జెక్ట్స్ చేసిర్రు, అన్ఎథికల్ సిచ్యువేషన్స్లో చేసిర్రు, ఐటమ్ సాంగ్స్ చేసిర్రు. బట్ నిన్నే ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే యు ఆర్ జస్ట్ వోకల్. ఐఎమ్ అన్అపాలజెటికలీ అ బ్యాడ్ యాజ్ ఉమెన్ అని నువ్వు యాక్సెప్ట్ చేయడం నచ్చట్లే.